దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. ఈ మణి ఎక్కడుంది? అక్రూరుడి దగ్గర ఉంది. అక్రూరుడు ఈ మణి పుచ్చుకొని బాధాపరితప్త హృదయుడయ్యాడు. ఎంత తప్పు పనిచేశాన్రా, సత్యభామ నాకు లభించకపోతే వచ్చిన నష్టం ఏముంది? తొందరపడి సంగదోషంతో ఉద్రేకంలో సత్రాజిత్తుని చంపమన్నాను. ఆయనది కాదు దోషం, సత్రాజిత్తుడి శౌచం లేకపోవడం అసలు కారణం. పశ్చాత్తాపంతో శమంతకమణిని పట్టుకుని కాశీనగరానికి వెళ్ళిపోయాడు. కాశీ అవిముక్తపురం కదూ, ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అక్కడ. అందుకే ఆ పెట్టిన బంగారాన్నంతటినీ వచ్చిన యాత్రికులకి అన్నదానం చేసేస్తూ విశ్రాంతి గృహాలు కట్టి అపారమైన కీర్తితో భగవత్ సేవ భాగవత సేవ చేస్తూ కాశీలో ఉండిపోయాడు అక్రూరుడు. కృష్ణుడు బాధపడుతున్నాడు ద్వారకలో. ఏమైపోయింది శమంతకమణి? అక్రూరుడు ఎందుకు వెళ్ళిపోయాడు అసలు ద్వారక నుంచే? ఎక్కడి నుంచి వస్తోంది అంత డబ్బు అక్రూరుడికి? ఈలోగా నారదుడు వచ్చాడు. ఓయ్ కృష్ణ, ఇన్ని ఇక్కట్లు ఎందుకు వచ్చాయో తెలుసా? భాద్రపద శుక్ల చవితి నాడు ప్రసేనుడితో వెళ్ళి చంద్రుణ్ణి చూశావు. చంద్రుడి శాపం ఎందుకు వచ్చిందో తెలుసా? ఇదిగో విఘ్నేశ్వరుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎలా పోతుందో తెలుసా? వినాయక వ్రతకల్పం చెయ్యి అన్నాడు. అంటే ఆయన వినాయక వ్రతం చేశాడు. వినాయకుడు ఎవరు? విష్ణువుకి మేనల్లుడు. ఎందుకని నారాయణ నారాయణి, నారాయణ అన్నగారు, నారాయణి చెల్లెలు పార్వతీదేవి. పార్వతీదేవి పెద్ద కొడుకు కదూ. మేనమా అంటే మహాప్రీతి ఆయనకి. ఆయన గబగబా వచ్చాడు. అందుకే ఇప్పటికీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెడితే ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ఇలా ఇలా ఎందుకు కొట్టుకుని గుంజీలు తీస్తుంటారు? ఎందుకు అంటే దానికి ఒక సారస్యం చెప్తుంటారు పెద్దలు. ఇప్పుడు మేనమావల ముద్దు మేలైన ముద్దు అని విఘ్నేశ్వరుడు మేనమావ గారి ఇంటికి వెళ్ళేట శ్రీ మహావిష్ణువు దగ్గరికి. ఆయన ఏదో సుదర్శన చక్రం అక్కడ పెట్టి ఏదో పని చేసుకొచ్చి ఎవరో రాక్షసులు వస్తున్నారని చక్రం ఏదన్నాడు. మామయ్య నోట్లో పడేసుకున్నానన్నాడు. అయ్య బాబోయ్, చక్రం నోట్లో పడేసుకోవడం ఏమిట్రా, బయటికి వదిలేయన్నాడు. వదలడు, అటు ఇటు పరిగెడుతున్నాడు. ఏదో ఒకటి చేస్తే కానీ వదలడన ఆయన ఏం చేశాడంటే ఇలా ఇలా కొట్టుకుని గుంజీలు తీశాడు. ఇది ఏమిటో విచిత్రంగా ఉంది, మామయ్య ఏమిటో అలా గుంజీలు తీస్తున్నాడని పక్క 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 నవ్వాడు. ఆ పొలమారి నోట్లోంచి సుదర్శన చక్రం కక్కి బయటపడి. అప్పటి నుంచి మేనమా విష్ణువు చేస్తే ప్రీతి పొందాడు కాబట్టి ఇప్పటికీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెడితే మనం కూడా ఇలా ఇలా కొట్టుకుని గుంజీలు తీస్తుంటారు. కాబట్టి ద్రవిడ దేశంలో ఈ కథ చెప్తుంటారు దాని గురించి. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే వినాయక వ్రతకల్పం చేశారో విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. మామయ్య మామయ్య నీ నీలాప నిందలు పోయాయి, ఎలా పోతాయో తెలుసా అన్నాడు. ఏం చేయనురా మేనల్లుడా అన్నాడు. ఏమీ లేదు మామయ్య, అక్రూరుడు కాశీలో ఉన్నాడు, కబురు చేయి, నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని చూస్తున్నాడు. మహాభక్తుడు వచ్చేస్తాడు. ఆయన వచ్చేస్తే కథ సుఖాంతం అయిపోతుంది. ఆయన తిరిగి వచ్చాడు. ఏం అక్రూరా ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నాడు? బుద్ధి గడ్డి తిని సంగదోషంతో మహానుభావ మీ మామగారిని చంపేశాడు చరదంగుడు, శమంతకమణి నా దగ్గరుంది, అదిగో దాంతో ఇంత సేవ చేస్తున్నాను. అక్రూరుడికి బాహ్య అంతర శౌచములున్నాయి కాబట్టి ఆయన విషయంలో శమంతకమణి వ్యతిరేక ధోరణితో ఉండదు. కృష్ణుడు అన్నాడు, ఎవ్వరికీ వద్దు, ఆ శమంతకం మహాప్రభు నీ దగ్గరే ఉంచుకుని ద్వారకలో ఉండు. ఆ పెట్టిన డబ్బుతో ప్రజాక్షేమానికి వినియోగించు. రాజుకి వద్దు, నాకు వద్దు, నీ దగ్గరే పెట్టి. ఎందుకో తెలుసా? పైన సూర్యవాక్కుంది. అది ఉండాలి అంటే, సక్రమంగా వినియోగపడాలంటే అంతర్బహి శౌచములు ఉండాలి. అవి నీ దగ్గరే ఉన్నాయి, నీ దగ్గరే ఉంచుకోమన్నాడు. అక్రూరుడు వచ్చి కథంతా చెప్పిన తర్వాత అందరూ అప్పుడు చెంపలేసుకుని అయ్యో అయ్యో అంతటి మహానుభావుని అక్రమంగా నోరుంది కదా అని వదరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం, ఎంత పొరపాటు అయిపోయిందో అని అందరూ చెంపలేసుకుని ఇంటికి వెళ్ళారు. అక్కడతో కృష్ణుడి నీలాప నిందలు పోయి. కృష్ణుడు అన్నాడు, నేను కాబట్టి మేనల్లుడా ఇంత కష్టపడ్డాను, ఇంత కష్టపడి నీలాప నిందలు పోగొట్టుకున్నాను. సామాన్యుడు ఎలా పోగొట్టుకుంటాడు రా? ఏడాదికోసారి ఈ శాపం ఉంటుందని నువ్వు ఇచ్చావు కదా, మరి ఎలా లోకం ఎలా ఉద్ధరింపబడుతుంది అన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య మామయ్య ఈ శమంతకోపాఖ్యానం కథని ఓసారి చెప్పుకుంటే చాలు, అక్షతలు వేసుకుంటే నన్ను చంద్రుణ్ణి చూసినా కూడా నీలాప నిందలు రావు. ఒకవేళ శమంతకోపాఖ్యానం ఇన్ని బలుపులు సగం చెప్పాక మర్చిపోతే ఎలాగరా? మరి ఇంత కథ ఎలా గుర్తుంటుంది అంటే, మామయ్య కంగారక్కర్లేదు, ఇవంతా చదువుకోలేకపోతే సింహ ప్రసేనమవధీ సింహో జాంబవతాహత సుకుమార కమారోధీ తవహ్యేషా శమంతక, ఈ ఒక్క శ్లోకం చెప్తే చాలు. వినాయక వ్రతకల్పంలో శమంతకోపాఖ్యానం అంతా చెప్పినట్టు. కాబట్టి నీలాప నిందలు రావు అన్నాడు. అప్పుడు అక్రూరుడి దగ్గరికి శమంతకం వెళ్ళిన తరువాత సూర్యుడి యొక్క వాక్కు ఫలించి ఏమైంది? మనందరం కూడా వినాయక చవితి నాడు నీలాప నిందలు పడకుండా మనకు ఒక కథ దొరికింది.
కాబట్టి ఏడాదిలో వచ్చేటటువంటి బహుప్రమాదకరమైనటువంటి నీలాప నిందల నుండి తప్పించుకోవడానికి సావకాశ రూపమైనటువంటి శమంతకోపాఖ్యానం లభించడానికి కారణం ఎక్కడిది అంటే మూలవాక్కు సూర్యనారాయణమూర్తిది. ఈ యథాతథమైన కథ ఎక్కడుంది అంటే విష్ణు పురాణంలో ఉంది. అంతటి అద్భుతమైన రీతిలో సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లోకాన్నంతటినీ కూడా అనుగ్రహించింది. ఆయన యొక్క పరాక్రమం, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క అనుగ్రహం సాధు పురుషుల యొక్క సంరక్షణము కొరకే కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిలో పరమాద్భుతంగా ప్రవర్తించి శ్రీరామాయణం జరిగినటువంటి త్రేతాయుగం రోజులలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించారు. తతస్య ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేతి తిథైవత్యేసోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విద్యునా సహ ప్రోద్యమాని జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి సర్వలోక జగన్నాథుడైనటువంటి పరమాత్మ నరుడిగా ఆవిర్భవించాడు. ఎందుకు మనుష్యుడిగా రావాలి అంటే రావణాసురుడికి వరం కాదు, తృణభూతహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. అసలు మనుష్యుల గురించి నేను వరవడగనన్నాడు బ్రహ్మగారితో. అసలు మనుష్యుల వలన చావుండకూడదని అడగను, ఎందుకంటే వాడు తృణంతో సమానం, గడ్డి పరకతో సమానం, వాళ్ళ గురించి అడగడం ఏమిటన్నాడు. కానీ మనుష్యుడు ఎంత గొప్పవాడో లోకానికి నిరూపించడానికి మహానుభావుడు నరుడిగా వచ్చి నరుడిగా రావడం కోసమని కౌసల్యా గర్భవాసం 12 నెలలు చేసి బయటికి వచ్చాడు. వచ్చినటువంటి మహానుభావుడు నరుడిగా ప్రవర్తించినప్పుడు ఆయనకి సహాయపడడానికి, రావణ సంహారం చెయ్యడంలో రాముడికి ఉపకారం చెయ్యడానికి దేవతలందరూ తమ తమ అంశలతో వానరుల్ని సృజించారు. ఎందుకంటే వానరుల పేరు కూడా ఎత్తలేదు. అందుకే అంటారు హనుమ సుందరకాండలో సుగ్రీవో నహిదేవో యమ్నాసురో నచరాక్షస నదానవో నగంధర్వో నయక్షో నజపన్నగ అంటారు. సుగ్రీవుడు కూడా గంధర్వుడు గాడు, యక్షుడు గాడు, పన్నగుడు గాడు. ఆయన వానరుడు, రాముడు నరుడు, వాళ్ళిద్దరూ కలిసి వస్తే రావణ నువ్వు నిలబడవంటారు. కాబట్టి ఇప్పుడు వానరులను సృష్టి చెయ్యాలి. దేవతలందరూ తమ తమ అంశలతో సృష్టి చేశారు.